ఈ మధ్య పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం వడ్కాపూర్లో ఆదివారం సర్పంచ్ పుల్లూరి ప్రశాంత్ వేణుగోపాలరావు గ్రామస్తులతో కలిసి ఆత్మీయంగా సన్మానం చేశారు. సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం గత 45 ఏళ్లుగా అడవి బాట పట్టి పీపుల్స్ వార్లో పనిచేసి ఇటీవల జనజీవన స్రవంతిలోకి రావడం జరిగిందని, తన సొంతింటికి వెళ్లినందుకు ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం తాను చదువుకున్న బడిలో అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చిన్ననాటి మిత్రులు బంధువులను కలిశారు. గ్రామస్తులను ఆత్మీయంగా పలకరిస్తూ మంచి చెడులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు, గ్రామస్తులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను వడ్కాపూర్ స్కూల్ లోపల ఒకటో తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ స్కూల్ లోపల చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కోసం పెద్దపల్లి చదువుకోవడం జరిగింది. అట్లా ఈ ప్రాంతం లోపల, ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతం లోపల, ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల పార్టీ అంటే అప్పుడు సిపిఎంఎల్ కొండపల్లి సీతారామయ్య వర్గం అనేది ఈ ప్రాంతంలో పనిచేసేది. ఈ ప్రాంతంలో మన ఊర్లో కూడా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1970 ఆ ప్రాంతంలో పట ఈ చావడి కాడ ఒక మీటింగ్ పెట్టింది. మల్లవల కోటేశ్వరరావు వచ్చి ఒక ఓపెన్ మీటింగ్ పెట్టింది. అప్పుడు మొదటిసారి నక్సలైట్ చూడడం అనేది. అప్పటికి మొదటి కూడా చిన్నప్పటి నుంచి కూడా అంటే నక్సలైట్లు అంటే పేద ప్రజల కోసం పనిచేస్తారు, పేద ప్రజల కోసం ఉన్నారు అనే భావం ఉండేది చిన్నప్పుడు. ఇంకా ఆ క్రమంలో పట్ల ఇంటర్మీడియట్ వరకు పెద్దపల్లికి పోయిన తర్వాత అక్కడ రాడికల్ విద్యార్థి సంఘం అనే సంఘం పనిచేయడంతో అక్కడ ఆ సంఘంలో విద్యార్థి సంఘంలో కూడా పనిచేసి విప్లవోద్యమం వైపు పోవడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో పట చూసినప్పుడు 70వ ప్రాంతంలో పట్టే మన పక్కపట్టున్న కాజాపూర్ సంబంధించిన కందులచ్చిరెడ్డి ఒక యాక్సిడెంట్ లో కూడా చనిపోయాడు. ఇది సిరిసిల్ల ప్రాంతంలో పట కందులచ్చిరెడ్డి వాళ్ళ తమ్ముడు చుక్కారెడ్డి. అట్లా అప్పటి నుంచి కూడా అట్లా నక్సలైట్లు అట్లా పెద్దపల్లి ప్రాంతాల్లో పట ముఖ్యంగా చెప్పుకుంటే మల్లవల కోటేశ్వరరావు, బయ్యప్ దేవేందర్ రెడ్డి ముఖ్యంగా పనిచేసింది ఇక్కడ ఈ ప్రాంతంలో పట. వాళ్ళు పెద్దపల్లి ప్రాంతాల్లో పట్టిన పీడిత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో నక్సలైట్ రాజకీయాలతో పనిచేస్తూ యువతరాన్ని పీడిత ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పట అప్పుడున్న భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పెత్తందారుల విధానానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో సిపిఎంఎల్ కొండపల్లి సీతారామయ్య వర్గం పనిచేసింది. ఆ క్రమంలో కూడా సిపిఎంఎల్ ఇంతకాలం అయితే అనేక సార్లు వాటిలో పనిచేస్తున్న క్రమంలో అనేక ఎన్కౌంటర్స్ జరిగినాయి. చుట్లో కూడా ఎన్నో తప్పించుకున్నాం, ఆయన చనిపోలేదు. ఎందుకు? ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఇంతకాలం బతికినాం. మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి, ప్రజల్లో కూడా పనిచేసింది కాబట్టి, నాకంటే ముందు కావచ్చు, నా తర్వాత వెంకటేశ్వరుడు కూడా ఎంతోమంది అమరులైంది. చంద్రబాబు కూడా అమరుడైండు, మల్లవల కోటేశ్వరరావు కూడా అమరుడైండు, బయ్యప్ దేవేందర్ రెడ్డి అమరుడైండు, దగ్గు రాయలింగ అమరుడైండు. మొన్న సత్యనారాయణ రెడ్డి కూడా పెద్దపల్లి ఐటీ చదువుకొని కూడా మొన్న రాయపూర్లో పట్టుకొని తీసుకొచ్చి చంపేసిన ఆయన కూడా ఇక్కడ పెద్దపల్లి చదువుకున్నాడు, ఐటీ చదువుకున్నాడు. వీళ్ళందరూ కూడా నా మిత్రులే. కాబట్టి వీరందరూ కూడా ఈ సందర్భంగా మన గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరందరూ రావడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా గ్రామానికి రావడం పోవడం చేస్తా, మీ అందరితో కూడా కలిసి ఉంటాం. మనం ఏ సమస్యల మీద కూడా ప్రజల సమస్యల కోసం కొట్లాడడానికి మనందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే కమ్యూనిస్ట్ రాజకీయాలు పోవు, ఎర్రజెండా
కదా. ఇది విడిచిపెట్టుకుంటే పోతుందా? మన మనసులో ఉన్నది పోతుందా? ఖచ్చితంగా పోదు. నేను చెప్తున్నా, మనం ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం పనిచేసినాం కాబట్టి దానికోసం మన శక్తి మేరకు ఆ ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం ఎంత సహకరిస్తే అంత పని చేద్దాం, ఉందాం, ప్రజల మధ్య ఉందాం, చట్ట ప్రకారం పని చేద్దాం, చట్టంలో కూడా పని చేద్దాం. కానీ కొందరు అరే ఇది చేరుతాడా అనేది కూడా ప్రశ్నలు అడుగుతున్నారు, విలేకరులు అడుగుతున్నారు, వీళ్ళందరూ అడుగుతున్నారు. అయితే నేను ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత కూడా విలేకరులు అడిగింది. నేను అప్పుడే చెప్పిన, నాది కమ్యూనిస్టు రాజకీయమే, ఏ భూజోలు అధ్యక్ష ప్రసక్తి లేదు, అలాంటి ఆసక్తి లేదు నాకు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఈ టైంలో కూడా ఇంకా పార్టీలో పోవాల్సిన అవసరం నాకే ఉన్నది, నా రాజకీయం నాకే ఉన్నది. అయితే కదా, నమ్మిన సిద్ధాంతం కోసం మన శక్తి మేర ఏ మేరకు మనకు సహకరిస్తే, ఆరోగ్యం సహకరిస్తే ఆ మేరకు మనం పనిచేస్తాం. కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా నమస్కారం చెప్తూ, మీరు కూడా అందరికి కూడా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం. ఈ కష్టాలు కోరుకొని పోవడం జరిగింది, ఏదో సుఖంగా ఉండాలని పోలే అక్కడికి. కాబట్టి మనం ఒక విలువలతోటే గత 40 సంవత్సరాల కాలంగా పార్టీ లోపల వివిధ స్థాయిలో పనిచేస్తూ కొన్ని విలువలతోటే బతికినాం, విలువలతోటే పనిచేసినాం, విలువలతోటే ఉన్నాం. మన పేరు అంటే ఏదో సంపాదించుకోలేదు. కొందరు అనుకుంటారు అనాలకపోతే మస్తు సంపాదించుకుంటారు, వాళ్ళకే కోట్లు ఉంటాయి అని అంటారు. కానీ అట్లా ఉండదు. మనం ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, పీడిత ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో పోయినాం, అక్కడ పనిచేసినాం. తెలంగాణ ప్రాంతంలో పట్ల ఒకప్పుడు కడుగట్టిన భూస్వామ్య విధానం ఉండేది. నక్సలైట్ మూవ్మెంట్ తోటే తెలంగాణ ప్రాంతం లోపల ప్రశ్నించే తత్వం పెరిగింది. ప్రశ్నించే తత్వం భూములు లేని వాళ్ళకు భూములు దక్కినాయి. అడవి ప్రాంతం లోపల లక్షలాది ఎకరాలు కొట్టుకొని భూములు ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, అడవి ప్రాంతం లోపల లక్షలాది మావోయిస్ట్ పార్టీతో సాధ్యమైంది. ఇప్పటికీ మన సమాజం లోపల దోపిడీ, అణచివేత, నిరుద్యోగం ఇవన్నీ కూడా ఇప్పటికి కొనసాగుతున్నాయి. అంటే వ్యవస్థ మారలేదు, వ్యవస్థలో కూడా దోపిడీ రూపాలు మారినాయి. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఎక్కడైనా ప్రతిఘటించాలి. అంటే ప్రతి జీవితం మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎవరమైనా కూడా ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగం ఈ గవర్నమెంట్ చెప్తున్నది, రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు ఈ పాలక వర్గాలు. ఇది ఇవాళ రాజ్యాంగంలో 40 లోపల ఉన్న రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ రూపొందించిండో ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ అమలు చేసినా కూడా అనేక సమస్యలు, పీడిత సమస్యలు పరిష్కారం అయితే వాటిని అమలు చేస్తలేరు. కాబట్టి ఈ నక్సలిజం పుట్టడానికి కారణం ఏంటిది? దోపిడీ. ఎక్కడైనా కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదని చర్చ జరుగుతుంది బయట. అది ఇంకో రూపం తీసుకుంటారు. మావోయిస్ట్ భావజాలం అనేది ఇది ఒక మన భారతదేశ సిద్ధాంతం కాదు, ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం ఇది. కాబట్టి ఇవాళ మావోయిస్ట్ పార్టీ ప్రజల లోపలనే ఉంది, ప్రజల లోపలే పనిచేస్తుంది. మావోయిస్ట్ పార్టీ ఇంకో రూపం తీసుకుంటారు. తుపాకులు పట్టుకోండి ఏం లేదైతే, అందరు తుపాకులు పట్టుకుని ఉన్నారా? ప్రజల్లో ఉండి కూడా పనిచేస్తుంది, రకరకాల రూపాల్లో కూడా పనిచేస్తారు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇవాళ మనం 40 సంవత్సరాల తర్వాత అనేక రకాల, ఎందుకంటే ఒక వయసు పెరిగింది, అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలో కూడా సంక్షోభం వచ్చింది. అట్లాగే కగారు దాడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని కొంతమంది వెనుకకు రావడం జరుగుతుంది. అయితే వెనుకకు వచ్చినా కూడా రేపైనా కూడా మనం ప్రజల కోసం ఉండాలి, మన చేతనైన కోసం పనిచేయాలి, అన్యాయం చేయద్దు. కొన్ని విలువలతో ఉండాల్సిన అవసరం ఉన్నది, విలువలతో బ్రతకాల్సిన అవసరం ఉన్నది. ఒకరిని దోపిడి పీడించుకొని తినాల్సిన అవసరం లేదు. మన కాలం మీద మనం నిలబడి బతకాల్సిన అవసరం ఉన్నది. నలుగురు సహాయం చేయాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చింది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ 2014 ఏర్పడ్డది. అప్పుడు ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమం నడిచింది.
అనేక వర్గాల ప్రజలు కొట్లాడడం ద్వారా తెలంగాణ వచ్చింది. అనేక మంది దాదాపు ఒక 1200 మంది బలిదానం చేసుకోవడం ద్వారా తెలంగాణ వచ్చింది. పోరాటం లేకుండా రాలేదు. ఎవరో ఒకరు కొట్లాడితేనే కాదు, అన్ని వర్గాల ప్రజలు, సబండ వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా అట్లా ఒత్తిడి చేయడంతో పార్లమెంటులో ఒకట చట్టం చేయాల్సిన, తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి ఆత్మ బలిదానం చేయకపోతే, పోరాటం చేయకపోతే తెలంగాణ రాకపోయేది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కొట్లాడడం ద్వారానే తెలంగాణ వచ్చేది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా మన గ్రామస్తులైనా కావచ్చు, ఇతర గ్రామస్తులైనా కావచ్చు, తెలంగాణ ఎక్కడైనా కూడా మన సమస్యల కోసం మన గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. పార్టీలు వేరు, ఎన్నో పార్టీలు ఉంటాయి, కానీ గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు, ఆ ప్రాంతం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అందరు ఐక్యంగా కొట్లాడడం ద్వారానే ఏదైనా సాధిస్తుంది. గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి. రాజకీయాల కోసం కాదు కదా. కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా మనం కొట్లాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవాళ నేను ఈ గ్రామానికి 40 సంవత్సరాల తర్వాత రావడం అనుకున్నప్పుడు నాకు కూడా సంతోషం ఉన్నది. మిమ్మల్ని అందరూ కలుసుకోవడం కూడా సంతోషం ఉన్నది కదా.